అంచేత ఆ శ్రీ సర్వకాల సర్వావస్థలందు కూడా నేను ఆ రామచంద్రునకు శేషుడనే వాళ్ళకి ఆ మిథునానికి నేను కైంకర్యం చేసుకుంటాను. నువ్వు ఈ పనులకి అంగీకరించావనుకో, ఆ ప్రయత్నము సఫలమవుతుంది, పరిపూర్ణత చెంది ఉంటుంది, పరిపూర్ణత కలిగినది అవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసా? నేనేమి వస్తాను వస్తాను అని చెప్పి ఆయనేమో నన్ను రమ్మని చెప్పి ఏమీ నిర్బంధించలేదు. నేనే ఆయన కాళ్ళు పెట్టుకుని వేడుకొని బతిమాలుకొని బామాలుకొని ఆ తల్లి పురస్కారంతో నేను ఆఖరికి ఎలా రాముడిని ఒప్పించాను అని చెప్పాలి కదా. అందుకు చెప్తున్నాడు, ఊర్మిళ, ఎంత వేడి నన్ను రాముడు నా వనవాస ప్రస్తావన తోసివేసినాడు, నా కోరికను కాదన్నాడు. జానకీదేవి చూచుచుండగా నా బాధను రామునకు నివేదించి తిని ఏడ్చి తిని పాదములపై పడి తిని నాకు మార్గం ఏమి అంటిని. అంతట రాముడు నీ అనుమతి అడగ పొమ్మని నాడు. ఇదిగా జరిగిన విషయం చెప్పేశాడు. అన్ని అయిపోయి ఆ తల్లి పురుషకారంతో మొత్తానికి ఆవిడని శరణాగతి చేశాను. అది అదృష్టం, అందుకే అదే ఫలించుంటుంది. అంచేత నేను అన్నా, రామా, నువ్వు లేకుండా నేను ఎలా బతుకుతానయ్యా, నాకు ఇంకా దిక్కేమిటి అని చెప్పి ప్రాధేయపడ్డాను. అప్పుడు సరే వద్దు కానిలే, వెళ్ళి నీ భార్య యొక్క పర్మిషన్ తీసుకొని రా అని పంపించాడు అని చెప్పేశాడు. విషయములన్నీ విమర్శించి చూచి నీవు మంచి మాట చెప్పుము. సరే, ఇప్పుడు నా మనస్థితి చెప్పాను. రాముడు కూడా నన్ను వదలని కూడా నీకు తెలుసు. మా తల్లి వదిన గారికి కూడా తల్లి ఆవిడ కూడా ఒప్పుకుంది. అంచేత ఇప్పుడు నీకే తెలుసు కదా అన్ని విషయాలు. నా పరిస్థితి తెలుసు, నా మొదటి నుంచి నా ప్రవర్తన తెలుసు, నాకు ఈ భోగాల మీద అంత లేని ఆసక్తి లేని వాడిని తెలుసు, నేను విరాగినని తెలుసు, అన్ని నీకు తెలిసే కదా అని పూర్వపరాలు ఇప్పుడు అప్పుడు విషయాలు కూడా నేను ఒకసారి ఆకలింపు చేసుకొని ఓ మంచి మాట చెప్పు అంటే చేయాలండి. నిజంగా అది మామూలు స్త్రీలకి సాధ్యమైందేనా అవును కదా. అంచేత ఇవి కూడా లక్ష్మీతో వచ్చినటువంటి వాళ్ళే కనుక ఈ నలుగురు కోడళ్ళు కూడా ఈ తల్లి మరి ఓకేనే చెప్తుంది. అని ఎందుకంటుందండి? అది కదా. అది ఓ మంచి మాట చెప్పు. మీ అక్క జానకీదేవి వల్లనే నువ్వు వనవాసమునకు బయలుదేరదవేని నాకు కలుగు కష్టముల చెప్ప కాదు. ముందు కాళ్ళకి బంధం వేశాడండి. ఆ సీతమ్మ తల్లిని కూడా రామచంద్రమూర్తి వద్దంటే మొత్తానికి ఏదో నయాన్న భయాన్ని ఆరికి ఒక పిడుగు లాంటి ఒక మాట కూడా అనేసి నిందా పలికేసేసి పురుషంగా కూడా అనేసి ఆవిడ మొత్తాన్ని బయలుదేరిపోయింది. వాళ్ళిద్దరు పర్వాలేదు, హాయిగా ఉంటారు. నేను ఒక కాపలాదారిగా వాళ్ళకి సేవ చేసుకోవడానికి వెళ్తున్నా. నువ్వు నాకు వెనకాల సీతమ్మ తల్లి రాముడి వెనకాల వెళ్ళినట్టు, సరే అయితే నన్ను కూడా మీ వదిన గారు తీసుకెళ్ళినట్టుగా నన్ను కూడా తీసుకెళ్ళండి అనేస్తుందేమోనని నువ్వు కాని వస్తే నా కోరిక పూర్తిగా నెరవేరదు. నేను పూర్తిగా ఆ దంపతులకి సేవ చేసుకోలేను. ఈవిని కాపాడుకోవాలి కదా. ఈవిడ కోరికలు ఏమిటో తీరుస్తూ ఉండాలి, ఈవిడతో విహారం చేస్తూ ఉండాలి. పూర్తి టైంని వాళ్ళ సేవకి నేను పెట్టుకోలేను కదా. అంచేత నువ్వు వచ్చావంటే నా కష్టాలకి ఇంకా అన్ని పరాకష్ట అంతే. ఇంకా నేనేం చెప్పలేను. అంచేత నేను చెప్పతరము కాదు, నేను చెప్పలేను. నువ్వు వస్తానని బయలుదేరిపోయావనుకో కష్టాలు పాలు చేసిన దానిపై అవుతావు. నా సేవ రామ సేవకి నువ్వు ఒక ఆటంకం కలిగించిన దానివి అవుతావు అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. నాకు శ్రీరామ సేవ చేయుట సాధ్యపడదు. రామచంద్రుడు ప్రభు, నేను అతని దాసుడను. ప్రభు తన వెంట తన భార్యను ప్రభు తన వెంట తన భార్యను తీసుకొని వెళ్ళవచ్చును, అది వానికి చెల్లును. కానీ వాని దాసునికి ఎట్లు చెల్లును? అది ఇది కూడా శాస్త్రమే చెప్పిందేమోనండి. చెయ్యొచ్చు. ఎలాగా? ఈవిడ వాళ్ళ ఇంట్లో పని మనిషిగానో, భర్త ఏమో పొలాలు చూస్తున్నావు, ఇంకా కుటుంబం అంతా కూడా వాళ్ళ పిల్లలు కూడా ఏదో మిగతా పనులు చేస్తున్నా కుటుంబ యజమానులకి ఉండొచ్చు, వేరువేరుగా ఉంటారేమో. కానీ ఇప్పుడు మేము పెడుతున్న అడవులకి వాళ్ళిద్దరిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది. అలాగే అండి, మీ వదిన గారిని తీసుకుని ఆయన పెడుతున్నారు కదా అంటే ఆయన ప్రభు మహారాజు, ఆయన ఆయన నాకు ప్రభు. ఆ రామరాజ్యానికి కాకపోవచ్చు కానీ నాకు ప్రభువే కదా, ఆచార్యుడు ప్రభువు కూడాను. నిరంతరం ఆయన సేవలో నేనుంటే ఆయన అయితే ఆయన భార్యతో వెళ్ళడం అనేది ధర్మశాస్త్ర ప్రకారం ఆయనకి చెల్లుతుంది. కానీ దాసునికి ఎట్లా చెల్లుతుంది? ఏమండి మావిని కూడా వెనకాల వెంట పెట్టుకొస్తానండి, అడవుల్లో 14 సంవత్సరాలు వెనకాల తిరుగుతా ఉంటే అది అన్నా అవుతుందా చెప్పు అని అంటున్నారు. ఈ 14 ఏళ్ళు
మనం ఇద్దరమును రఘురాముని సేవకై యోరిమిని వహించి దూరముగా ఉందము. ఇదిగో ఇట్టే ఏముంది, వనవాసం ఇట్టే కళ్ళు నిమిషంలో తిరిగి వచ్చేస్తుంది. ఈ 14 సంవత్సరాలు కూడా ఆ రఘురాముని సేవకై మనం ఓర్పుతో ఉందాం, కాదనకుము. అది ప్లీజ్ ప్లీజ్ ఇవే కాదనకే, నా కోరిక బలమైనది, నేను అదే కోరుకుంటున్నాను. నా నా జీవితానికి మన జీవ స్వరూపం అదే. అంతే, నా కోసం నువ్వు కూడా, మన ఇద్దరం కూడా ఆ భక్తుని యొక్క సేవకి కాస్త ఓర్పు వహించి ఉందాము. ఇదిగో వచ్చేస్తాను కదా, హాయిగా సర్వ సౌఖ్యాలు అనిపిస్తూ ఉన్నాం. ఓళ్ళ జీవితం ఉంది మనకి, ఎంతసేపు ఈ 14 సంవత్సరాలు నిమిషంలో తిరిగిపోతుంది అని చెప్పు. మనోనేత్రములతో మనం ఒకరినొకరు చూసుకొని చుండవచ్చును. ఇదిగో దగ్గర లేకపోతే ఏమిటండి సుఖం అంటావేమో, ఇదిగో నా మనసులో నువ్వే ఉన్నావు, నీ మనసులో నేను ఉన్నాం. నిరంతరం మనం మనోనేత్రంతో ఒకళ్ళ సౌఖ్యాలు ఒకళ్ళు చూసుకోవచ్చు, దేనికే అభ్యంతరం ఉండదు అని చెప్పదు. నీ స్వచ్ఛమైన ప్రేమను నేను ఎంతో ప్రశంసించుతున్నాను. ఇక్కడ నాలాంటి వైరాగ్యం కలిగిన దాను అని తెలుసు, నీ మనస్తత్వం తెలుసు, నీ స్త్రీత్వం నాకు తెలుసు, నీ స్వభావం కూడా నాకు తెలుసు. అంచేత నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావని నేను ఆశిస్తున్నాను. నీవు అనవసర భావనలతో కృంగి నా మనసు పాడు చేయకము. ఇగో ఇన్నాళ్ళు ఎప్పుడు మీ మొహమే నాకు చూపించలేదు, ఇప్పుడు వచ్చారు, ఇన్నాళ్ళకి ఒకసారి వచ్చారు. అంచేత నీవు అనవసరమైనటువంటి ఏవో పిచ్చి పిచ్చి కోరికలను పెట్టుకొని, ఏవో అనుమానాలు పెట్టుకొని, ఏవో ఒకటి బాగా రకరకాలైనటువంటి అభిప్రాయాలతోటి నా మనసు పాడు చేయకు. నీవు కర్మయోగ జనకుని కన్న కూతురు, ఎక్కడ పిట్టుకు పెట్టాలి అక్కడ పెట్టాడండి. మీ నాన్నగారి దగ్గర పెరిగావు, ఆయన యొక్క లక్షణాలు నీకు వచ్చి ఉండాలి. కర్మయోగి ఆయనకి సాక్షాత్ అలాగే నువ్వు ఉన్నావు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని నా మనసు పాడు చేయకు. నువ్వు జనక మహారాజు సాక్షాత్తు పుట్టిన కూతురివి కదా, అది గుర్తుపెట్టుకో. కనుక మనసులో మమతానుబంధములు పెంచుకొనకము. ఆ తండ్రిలాగా ఇదిగో ఈ బంధాలు, ఈ ప్రేమలు, ఈ సౌఖ్యాలు, ఈ భోగాలు ఇవన్నీ అశాశ్వతములు. వీటి అది అంటే నువ్వు డ్యూటీ చేసుకుంటూ వెళ్ళిపో, నీవు కైంకర్యం చేసుకుంటూ వెళ్ళిపో, అంతే తప్ప ఈ ఈ మమత అనుబంధాలు, ఈ ప్రేమ ఇవన్నీ కూడా పెంచుకొనకము. నీకు తెలియని విషయములు లేవు, నీకు నేను చెప్పకలా. నువ్వు నాకంటే నీకు అన్ని విషయాలు తెలిసిందాన్ని. మా అన్న నీ అనుమతి కొరకు నన్ను పంపినాడు. అందుకోసమే నేను అంటే ఈ ఊర్మిళ యొక్క ఆవిడ యొక్క స్వభావాన్ని ప్రపంచానికి తెలియచేయడానికే రామచంద్రమూర్తి ఇలా పంపించాడని అనుకోవాలి. అంచేత నీ అనుమతి తీసుకోమన్నాడు, అందుకోసం వచ్చా. కానీ లేకపోతే నేను చెప్పకుండా అటు నుంచి అటే వెళ్ళిపోదును. ఊర్మిళ కాదనకు, నేను క్షణము కూడా రఘురాముని జాడ చూడక నిలవలేను. క్షణం కూడా ఆయన చూడకుండా నేను బతకలేను ఊర్మిళ. ఆ సంగతి నీకు తెలియను, ఆ విషయం నీకు తెలుసు. దశరథ ప్రభు ఏమైనాను కానీ అయోధ్య ఎట్లుండను ఉంటని పరాయి ప్రాంతములలో మా అన్న కష్టములు పడుచుండగా నేను ఇంట నుండి భార్యతో విలాసభోగములను అందచాలను. ఏమండి, అన్నగారు వెళ్ళిపోతే ఈ అయోధ్యని కాపాడవలసిన అవసరం బాధ్యత మీకు లేదా? తల్లిదండ్రులను చూసుకోక్కర్లేదా? మీ తల్లిని చూసుకోక్కర్లేదా? నన్ను చూసుకోక్కర్లేదా? ఏమన్నా అనిస్తుందేమోనని ఆ దశరథ మహారాజు ఏమోని నాకు తెలియదు, అయోధ్య ఏమైపోని నాకు అక్కర్లేదు. ఆ పరాయి ప్రాంతంలో ఎక్కడో అడవులు పట్టి నా అన్న వదిన తిరుగుతూ ఉంటే, కష్టాలు పడుతూ ఉంటే, నేను నీతో అంటే ఈ భార్యతో హాయిగా ఈ విలాస భోగాలన్నిటిని కూడా అనుభవిస్తాను అనుకుంటున్నావా? నాకు ఆ భోగాలు అక్కర్లేదు, నేను అలా భోగాల్ని అనుభవించలేను. ఆ ప్రభు పాదపద్మముల సమీపంలో రాత్రింబవళ్ళు తమ్మునిగా కాక రామ గుణ దాసుడనై కొంత సేవ చేయుచుండనిదే శేషత నిలువనిది నా ఈ స్వభావము. అది చెప్పేశారు వాళ్ళిద్దరూ. ఆ దంపతులు ఇద్దరు కూడా ఆ దంపతుల యొక్క పాదపద్మాల సమీపంలో రాత్రి పగలు కూడా ఇదిగో నేనేదో ఆయన మీద ప్రేమగా ఒక తమ్ముడుగా ఆ పేగు దంచుకొని పుట్టాం కదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అనుకోకు. నేను రామదాసుడిని, ఆయనకు నేను దాసుడుగానే నేను పెడుతున్నాను. కేవలం సేవ చేసుకుంటూ ఉంటేనే
అప్పుడే ఈ శాశ్వతం. నేను బాగా శేషపుత్రుడండి, నేను పెద్దలకి భగవంతుడికి కూడా నేను ఎప్పుడు దాసుడిని అనుకుంటే కుదరదు కదా, చేసుకుని చూపించాలి. అది ఎప్పుడు నిలుస్తుంది అంటే మనం ఆ ఆ పెద్దలకి భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉంటేనే అప్పుడు దానికి విలువ వస్తుంది. అప్పుడే అది ఆ శేషత్వానికి ఒక విలువ ఉంటుంది. అదే నా స్వభావం. అలా చేసినప్పుడేనే చేయడమే నా స్వభావం. ఇది జన్మతోనే స్వరూప సిద్ధంగా వచ్చినది ఊర్మిళ. ఇది జన్మతోటే వచ్చింది. శేషుడు అంటే శేషపుత్రుడు అనేది ఆ జన్మతోటే నాకు అలా వచ్చింది. నన్ను ఇది వదలదు. ఈ శేషత్వ భావన నన్ను మాత్రం వదలదు. మా అన్న మనకందరికీ శుభకారకుడు. పిన్న నాటనే తాటకను చంపెను, ఆమె పుత్రుల్లో సుబాహుని చంపెను. గురుశ్రేష్ఠుడు కోసం కేవల గౌరవము చేత అహల్య శాపమును పోగొట్టెను. జానకి చూచుచుండగా శివధనుసును భంగపరిచెను. ఇదిగో ఆయన ఏదో సామాన్య మానవుడుగా నువ్వు అనుకుంటావేమో. ఆయన విషయాలన్నీ నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఇదిగో మనకందరికీ కూడా శుభకారకుడు. నిన్ను వదిలేసి వెళ్ళిపోతా, అయ్యో అమ్మేమైపోతుందో, నువ్వేమైపోతా, ఇవన్నీ నువ్వేం బెంగపెట్టుకోకు. ఆయన నిరంతరం మనకు శుభాలు కలిగించేవాడే. చిన్నతనంలోనే తాటకని సంహరించాడు. అదిగో విశ్వామిత్రుని యాగ సంరక్షణ చేశాడు. వాళ్ళల్లో సుబాహును కూడా చంపేశాడు. అదేంటి ఆ కౌశికుడు చెప్తేనే ఆ అహల్య శాప విమోచనం చేశాడు. అలాగే జానకి చూస్తుండగానే శివధనుస్సును కూడా భంగపరిచాడు. అటువంటి పరంధాముడు అందరికీ కూడా శుభకారకుడు. అందరికీ శుభాలు కలగజేయటమే ఆయనకేమి పక్షపాతం అనేది ఉండదు. నువ్వు ఎక్కడున్నా నిన్ను కాపాడుతాడు, నేను అడవుల పట్టు తిరిగినా నన్ను కాపాడుతాడు. ఊర్మిళ, రాముని సేవ చేయనిదే ఈ శరీరం వ్యర్థము. అది మనం ఏంటి, శరీర పోషణ ఇదే సుఖంగా ఉండాలి, ఇదే మనకి ఇది అని అనుకుంటాం. ఈ శరీరం కలిపోగానే ఆ జీవుడు మళ్ళీ ఇంకో జన్మకి అలా వాళ్ళు చేసిన పాపపుణ్యాలు పెట్టి మనుష్య తిరిగే స్థావరాలలో ఏదో ఒక జన్మల్ని మనం ఎత్తుతూ ఉంటాం. ఏ కీటకంలో అయినా, దేవతా శరీరాల్లో అయినా ఆ పరమాత్మ మాత్రం మళ్ళీ అంతర్యామిగా మనలోకి వస్తూనే ఉన్నాడు. అంటే నిత్య సంబంధం ఎవరితో ఉంటుంది? భగవంతునితో కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో జన్మెత్తినా, ఏ జన్మెత్తినా ఒక దేవత కనుక సాక్షాత్ అదేంటి ఇంద్రుడుగాను చంద్రుడుగాను పుట్టినప్పటికీ కూడా మనకి మన బంధువులు ఎవరు మనతో రాలేదు కదా. ఈ తల్లిదండ్రి కాదు, మన బిడ్డలకు కూడా మనం ఇంకో జన్మలో కూడా ఆ పిల్లలకి మనమే తల్లిదండ్రులు అవుతామని కూడా లేదు. మనమే భార్యలు అవుతాను లేదు. ఇప్పుడున్న భర్తలు అవుతాను లేదు. అలా లేదు కదా. ఎవ్వరు కూడా మనకి రాదు. కానీ మనం ఏడు జన్మ ఎంత నీచ జన్మలో ఉన్నా కూడా పరమాత్మ మాత్రం మనతోటే ఉంటాడు కదా. అంచేత ఆయన సమ్ముడే కదా, అన్నిట్లోనూ ఉంటున్నాడు కదా. అంచేత ఈ ఈ ఈ శరీరానికి ఏమిటి, ఆ రాముని సేవ చేయకపోతే అది ఈ శరీరం వ్యర్థము, శేషత నిష్ఫలము. ఇల్లు, భార్య, జన్మము ఇవన్నీ కూడా వృధా. కనుక నా విన్నపమును అంగీకరించము. ఈయన ఆర్డర్ వేయట్లేదండి, ఆవిడ పర్మిషన్ తీసుకుని రమ్మన్నాడు కానీ అన్ని చెప్పేశాడు. ఓ పక్కన తన నిశ్చయాన్ని చెప్తున్నాడు, రాముని యొక్క స్థితి చెప్తున్నాడు, ఆయన యొక్క పరత్వాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. ఆయన నువ్వు ఇక్కడున్నాను కూడా అందరినీ కాపాడుతాడని చెప్తున్నాడు. ఈ ఈ శరీరానికి ఎందుకు, ఈ శరీరం ఎవరి వల్ల వచ్చింది? భగవంతుని కృపతో వచ్చినది. ఈ మనిషి జన్మ నిత్యం. దీన్ని సఫలం చేసుకోవాలంటే ఆయనకే శేషపుత్రులుగా మనం ఉండాలి. ఎవరి ద్వారా మనం సృష్టింపబడ్డాము? ఆయనకి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలి కదా. లేకపోతే మన జన్మ వృధా. కనుక నా విన్నపమును అంగీకరించము అని ప్రాధాయపడుతున్నాడు అండి. నువ్వు ప్లీజ్ నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోకపోతే నువ్వు ఒప్పుకోలేదని తెలిస్తే నాతో ఆయనతో రానివ్వడు. ఆయన ఆజ్ఞ ఇది. నువ్వు ఒప్పుకో, నా విన్నపాన్ని అంగీకరించుము అని లక్ష్మణుడు కళ్ళ నీరు ధారలుగా కారుచుండగా ఊర్మిళ పాదములపై పడనుండగా ఆయన ఆవిడ కాళ్ళ మీద పడిపోయాటండి. పిచ్చి ప్రేమలకు, గుడ్డి ప్రేమలకు ఇప్పుడు పాదాక్రాంతులు అయిపోతారు అందరూ, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. కానీ ఈవిడ మాత్రం ఎంత ఆ భర్త పాపం ఆ కోరిక, ఆ రామ సేవ అనేటువంటి ఆ కోరికతోటి ఆవిడ కాళ్ళ మీద పడిపోతుంటే ఆమె తన బయట జారుచుండగా కట్టి భారం నడమడుచుండగా అయ్యో ఆవిడ పాపం ఆ అన్ని భారమే, శరీరము భర్తను చూడగానే అన్ని కూడా
పాపం ఉత్తేజం పొంది ఉన్నాయి. ఆ అలాగే భారం అయిపోయింది ఇవన్నీ విన్నాక. అలాగ తడబడుతుంది పాపం. అయ్యో అయ్యో అదేంటండి కాళ్ళ మీద పడకండి అంటూ లెండనుచు తన చల్లని చేతులతో భర్తను లేవతీసినది. పాపం ఇప్పుడు ముట్టుకుందండి పాపం తల్లి. ఆయన యొక్క కోరిక తీర్చడానికి కోసం అని, అయ్యో ఎంత తప్పు, అలా కాళ్ళ మీద పడకండి, లెండి అని. అప్పుడు కూడా కఠినత్వం లేచుండి చల్లని చేతితో తల్లి ఒక బిడ్డ యొక్క కోరికను తీర్చడానికి అన్నట్టుగా, నాన్న అంత ప్రాధాయపడుతూ నీ కొరకు నేను చూస్తానులే అంటూ ఎంత ప్రేమగా లేవతీస్తుందో అలా లేవతీసిందండి. బంగారు పీఠంపై కూర్చుండబెట్టింది. కన్నుల నీరు తుడిచినది. నిజంగా ఒక తల్లిగా కనపడుతోంది ఇక్కడైతే. వ్యసనకర్రపు చేతబట్టి విసురుచు శాంతముగాను గంభీరముగాను మనసును తాకునట్లుగాను ఆశ్చర్యకరముగాను చెవులకు పండువగాను లోకములకు మేలు కలుగునట్లుగాను శాంతి కలుగునట్లుగాను దాపరికము లేక ఉండినట్లుగాను అంతకంటే విలక్షణముగాను కొంత మందలింపుగాను కొంచెము ప్రణయ కోపంతోనూ లక్ష్మితో ఇట్లు పట్టింది. ఎన్ని రకాల భావనలు ఒక్కసారి ముప్పిరి పనిపోతాయండి. అది కూడా ఒక తల్లిగా అన్వయిస్తోంది, భార్యగా చిన్న చిరుకోపం తెచ్చుకుంటోంది. కొంచెం సర్లేండి మీరు ఇంత నిర్ణయాలు చెప్పాక ఇంకా నేనేమంటాను అన్నట్టుగా ఒక చిన్న ప్రణయ కోపంగా ఉంది. కొంత మందలింపు ఉంది. అలాగే లోకానికి మేలు కలిగేటట్టుగా మాట్లాడుతోంది, శాంతంగా ఉంటుంది, అందరినీ ఆశ్చర్యం కలిపి ఎన్ని రకాల భావనలు అన్నిటిని కూడా ఒక మోసపోసి ఆ లక్ష్మణ్తో పలుకుతుందండి. ఆవిడ యొక్క చాతుర్యం అనండి, ఆవిడ యొక్క దూరదృష్టి అవనండి, ఆవిడ యొక్క భర్త యొక్క కోరిక మీద ఆవిడకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనుకోండి. ఏదైనా సరే అలాగా ఆయనకి ఏమని మాట్లాడుతుందో చూడండి. స్వామి ఈ మాత్రం మనకి ఇంత విచారం ఎందుకు? అసలు చూడండి, మనమైతే అసలు ఒక బలీయమైనటువంటి కోరిక భార్యకు ఉండండి, భర్తకు ఉండండి, బిడ్డలకు ఉండండి, అసలు ఎలా స్టార్ట్ చేయాలనే దానికి ముందరే ఏదో ప్రాధాయపడుతుంటారు. బిడ్డలు అవచ్చు, భార్య అవచ్చు, భర్త. నువ్వు ఏం బెంగపెట్టుకోకు అని ఒక మాట అనగానే చూడండి ఎంత వస్తుందో. ఈ మాత్రం ఇంత విచారం ఎందుకు? మీ అన్నగారి చేతికి అందనున్న రాజ్య వైభవం తప్పిపోయిందనియా? అయ్యో ఎందుకు ఇంత కళ్ళ దారులు అలా దారులు కట్టేస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడుస్తూనే మాట్లాడుతున్నాడు. ఏమిటి మీ అన్నగారికి రాజ్యపట్టాభిషేకం? అయ్యో చేతికి వచ్చిన మంచి ఒక అమృత భాండం గొప్పని కింద జారిపోతే ఎంత బాధ అయిపోతుందండి. అలాంటి అయోధ్య సింహాసనాన్ని ఎక్కబోతుంటే అయ్యో క్షణంలో జారిపోయిందే అని మీరు బాధపడుతున్నారా? అన్నగారికి దక్కకుండా అయిపోయిందని బాధపడుతున్నారా? వారితో వెళ్ళేటకు నేను ఒక ఆటంకంగా ఉన్నానన్న భావం చేతన సరే అదే మీకు బాధ. లేకపోతే మీరు అన్నగారితో వెళ్ళాలనుకుంటున్నారు, నేనేమన్నా మీకు ఒక ఏదో అదే అంటారు కదా తుమ్మములు, అది గుచ్చుకుంటే ఇంకా మరి ప్రాణం పోతుంది. అలాగే నేనేమన్నా మీకు ఒక ఆటంకంగా ఉన్నానని భావం చేత మీరు బాధపడుతున్నారా? ఇది అందరికీ తెలిసిందే కదా, దీనికి అంత తాపరగమం ఎందుకు? మీ ఇంటికి కోడలుగా వచ్చి ఏండ్లు గడిచిపోయినవి అది అండి. అసలు నేను మీకు అడ్డుపడతాను అనేది అసలు మీకు ఆ ఆలోచనే రాక్కర్లేదు. ఎందుకంటే కాపురానికి వచ్చిన మొదలు ఇప్పటి వరకు మన ఇద్దరం ఎంత హాయిగా కాపురం చేసుకుంటున్నామో, ఎన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్నామో, ఏం చేస్తున్నామో నేను వేరే చెప్పక్కర్లా. ప్రపంచం అందరికీ మన ఇద్దరి దాని సంగతి తెలిసిందే కదా అని అక్కడ చిన్న ఎలా మాట్లాడించో చూడండి. చూచినవారు విన్నవారు పాపం పాముకు పాలు పోసినట్లు లక్ష్మణునకు ఊర్మిళనిచ్చినారు అని అన్నారు. ఎంత చమత్కారంగా, ఎంత చక్కగా సహజంగా ఉన్నటువంటి విషయాన్ని ఎంత చక్కగా పాముకు పాలు పోసి పెంచితే దాని బుద్ధి ఎప్పుడైనా మారుతుందా? మారదు కదా. ఎంత పాలు పోసి పెంచి ఎంత పక్కన పడుకోబెట్టుకున్నా దానికి ఎప్పుడప్పుడు మన మీద ఇది వచ్చినట్టు కాటు వేయడానికి సిద్ధంగానే ఉంటుంది కదా. అంచేత మన ఇద్దరి సంగతి ప్రపంచానికి తెలిసిందే. అందరూ ఏమనుకుంటుంటారు, ఏమిటో ఈ ఊర్మిళని అదిగో అదేంటి పాముకు పాలు పోసినట్టు పెంచినట్టుగా ఈ లక్ష్మణునికి ఇచ్చి పిల్లని పెళ్లి చేశారు అని పాపం జాలి పడుతున్నారు అందరు ఊరంతా. ఇది మీకు ఒక మచ్చయే కదా ఏమండి? కూడా మీకన్నా నిజంగా మీ జీవితానికి అదొక తీరని మచ్చ కదా. అందరూ ఇలా అనేశారు గబుక్కున.
పాముకు పాలు పోసినట్లుగా నాకు ద్రోహం చేస్తున్నారని చెప్పక్కర్లే కదా, నిజంగా ద్రోహమే కదండి నిజంగా ఆలోచిస్తే పాపం. అలాగా ఇలాంటి మచ్చ మీకు ఒక 5 మచ్చలా ఉంది కదా, ఈ విధమైన మచ్చను మా అక్క సీతకును మీ అన్నగారు ఎప్పుడో ఒకప్పుడు ఇయ్యక మానరు. అబ్బా! చూడండి, ఇది కదా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక రహస్యాన్ని కూడా ఈవిడ ఎంత చాకచక్యంగా పెట్టిందో. సరే, మీరు మీ అన్నగారు ఒకలాంటి వాళ్ళే, ఇదిగో పాముకు పాలు పోసినట్టుగా ఊర్మిళ ఇచ్చారు అనేది ఈవిడ ఎంత బంగారు తల్లండి. ఆ లక్ష్మణస్వామి ఏంటండి బాబు, ఎప్పుడు కసుపుసుమంటాడు, ఒక్కరోజు క్షణం కూడా అవకాశంగా ఉన్నట్టు కనపడలేదు అని అందరూ చెప్పుకుంటున్నారు. మీకు మచ్చపడింది. మీ అన్నగారు కూడా మీ అన్నగారు కూడా ఇలాగే ఓ మచ్చని ఆ సీతమ్మ తల్లికి వేస్తారు, అంతే కదా. పాపం ఎవరో పాకల వాటి మాట్లాడారని చెప్పేసి ఇంకా అగ్ని ప్రవేశం చెయ్యి అంటే నిజంగా మరి ఆవిడ ఆవిడ చక్కని శీలవతి ఆవిడ. ఈ రాముడు తప్ప ఇంకొకటి ఏం ఒకటి మనసులో లేదని ప్రపంచాన్ని నిరూపించాలన్నా, లేకపోతే తన ప్రేమను నిరూపించుకోవాలన్నా, లేకపోతే నాకు సీత మీద ఎంత నమ్మకమో చూడండి అని చెప్పినట్టుగా ఎందుకు అలా ఓ మచ్చ వేశాడు కదా, ఎప్పుడప్పుడు వేస్తాడు, వేయకమ్మా అన్నట్లేండి అంటున్నారు. ఒక మారు చూడుడు కస్సుబుస్సు మనక ఆలకించుట ఆలకించుట ఉండదని మీ నడవడిక గూర్చి మీ నాన్నగారే అని ఉన్నారు. అది ఒకసారి పాపం దశరథుడు మాత్రం పాపం ఈ కోడలు కాపురం ఎలా ఉందో అని అనలేదు అని చెప్పింది, కానీ ఒకసారి పాపం అలా దశరథ మహారాజు అన్నట్ట, కచ్చుబుచ్చు మనక ఆలకించుట ఉండదని. ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వీడెప్పుడు కూడా పలకరిస్తే చాలు కచ్చుబుచ్చుమంటాడు అంటూ మీ నాన్నగారే ఒకసారి అన్నారు. నేనప్పుడు సిగ్గుచే వారి అన్న మాటలను విని ఉండలేదు. ఆయన పాపం నీ దగ్గర కూడా ఇలాగే ఉంటాడా, కసుపుసుమంటూ ఉంటాడా ఎప్పుడు అని ఒకసారి అంటే నేను కొంచెం సిగ్గు వేసి ఆయన ఎదురకుండా నేను చెప్పలేదు, మాటలు వినలేదు. మీ ఇంట ప్రతి కోడలికి ఏది ఒక లోపం ఎప్పుడో ఒకప్పుడు కలగక మానదు. మీ ఇంటి కోడళ్ళకి ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. సీతారాములకు సేవ చేయుచునుండు మీ చేత ఇప్పుడు చిత్రముగా సీతారాములకు సేవ చేయుచునుండు మీ చేత ఇప్పుడు చిత్రముగా తాకబడితిని. అబ్బా! చూడండి, నాకు ఈ అదృష్టం చాలండి. మీ రామసేవ, మీ ఆ దంపతులకు సేవ చేయాలన్నటువంటి మీ కోరిక చేత ఒక్కసారి మిమ్మల్ని ముట్టుకునేటువంటి అవకాశం నాకు ఇప్పటికి వచ్చింది. ఇది చాలు, ఈ స్పర్శ చాలు. అంటే భగవంతుని యొక్క స్పర్శ మాత్రం, దర్శన మాత్రమే చాలు జీవితం తరించడానికి అనడానికి సాక్షాత్తు భక్తే. కానీ మిమ్మల్ని ముట్టుకున్నటువంటి భాగ్యం మాత్రం నాకు ఇప్పుడు కలిగింది. మీ అన్నగారు అన్న వదలే కృప వల్ల, ఆ మిథున కృపతోటి నాకు మిమ్మల్ని ముట్టుకునే అవకాశం. పాపం ఈవిడేమి ప్రేమతో ఆయన ఏం వచ్చి దగ్గరికి వచ్చేలేదు, ఈవిడ వెళ్ళిపోలేదు. అయ్యో ఆయన కాళ్ళ మీద పడిపోతున్నాడు సార్, ఏదో దేవులాడుతున్నాడు అని చెప్పి ఆయన ఊరడించడానికి పాపం ఆయన ముట్టుకొని లేవనెత్తింది. అదే చాలు అనుకుంటుంది. ఇదే చాలుండండు, నాకు చాలు, ఇది చాలు, నా మనసు కొంచెం చల్లబడింది. ఒక్కసారి మీ స్పర్శ తగిలేసరికి నాకు తృప్తి వచ్చింది. జీవితాన్ని చాలు, ఇది చాలు, ఇదే గుర్తుపెట్టుకుంటాను మీరు వచ్చేవారు కొన్నట్టుగా. పాపం జీవితంలో ఈ మాత్రం తృప్తి కలిగినది చాలు, ఇంకా ఇతర సంగతులకేం లేండు. అట్టి అదృష్టములు ఎంత వారికో చెప్పచాలు. సర్లేండి, అందరిది వడ్డించిన విస్తరు కాదు కదా, నాకు ఈ తృప్తి చాలు. మొదటి ఆ రోజు తృప్తి చాలు, ఇప్పుడు అనుకోకుండా మీ స్పర్శ నాకు చాలు. ఇది ఇంకా ఇంకా ఇతర విషయాల సంగతి ఎందుకులేండి. ఇంకా ఆ అదృష్టం అందరికీ ఉండద్దు, అది దక్కుతుందా? ఇంత బాధ ఎందుకు? ఇన్నాళ్ళకి ఈ విధముగా దారి తప్పి అన్నగారి బలవంత ప్రాజ్ఞచే ఈ ఇల్లాలను చుచ్చుటకై విచ్చేసినారు. ఒక రకంగా నింద, ఒక రకంగా మీ కోరికకి నాకేమి భోగాల మీద లేదు రండి, మీ కోరిక తీరుతుంది. అయినా మీకు మచ్చ పడిపోయింది, కానీ ఇప్పుడు మీరు ఎంత యాక్షన్ చేసినా ఉన్నా కూడా ప్రపంచం నమ్మదు అన్నట్టుగా. సార్లేండి, ఏదో మీ అన్నగారి దయ వల్ల ఆయన ఆజ్ఞకి శిరసావించేటువంటి ఒక సేవకుడుగా మీరు ఇప్పుడు నా అంతఃపురానికి వచ్చారు, అది చాలు. ఇప్పుడు ఈ నాళ్ళకి ఈ విధంగా దారి తప్పి
ఆహా అన్నగారు చెప్పడం చేత బలవంతంపు ఆజ్ఞ చేత ఆయన బలవంతంగా ఎలా అయినా సరే నువ్వు వెళ్ళి చెప్పి రావాల్సిందే, లేకపోతే నాతో రావడానికి అవదు అని ఒక నిబంధన పెట్టడం చేత మీరు వచ్చారు. ఎట్లయినను వచ్చినారు, మీ స్వరూపం అదే కదా. అందుచేతనే స్త్రీయు మేము పెండ్లాడి సుఖమంద జాలదని జ్ఞాపకం ఉంచుకొనుడు. అంచేత ఏ స్త్రీ కూడా మేము పెండ్లాడి సుఖనం సుఖమంద చాలదని జ్ఞాపకం ఉంచుకొనుడు. అది మీరు మీ- మీ సహజంగా మీ జన్మ అలాంటిది. అంచేత ఏదో పాముని పక్కన పెట్టుకుని ఎవరైనా సుఖంగా ఉండగలరా? ఉండలేరు కదా, ఎవ్వరూ సుఖించలేరు. అరణ్యపై మీకు ఎంతో కుతూహలమని తెలుసుకొని కైక రాజుగారిని కోరి ఉండును. అది అందుకే ఆవిడ రాముని అడవులకి పంపించాలి అంటే మిమ్మల్ని కూడా మీరు కూడా అడ్డుపడి మళ్ళీ రేపు రాజ్యానికి వచ్చేస్తారేమో, తన కొడుకు తగ్గదేమో అనేటువంటి ఆ భావన కూడా వచ్చిందేమో. మీరు రాముని వడిచి ఉండలేరు, మీకు అరణ్యాల్లో తిరగడం ఇష్టం. అంటే పాము స్వభావం అదే కదా, దానికి పుట్టలు పుట్టలు ఆ ఎవరికి కనపడకుండా పొదల చాటున అక్కడ ఇక్కడ దట్టమైన అడవుల్లో అవాలా సంచరిస్తూ ఉంటాయి కదా. మీకు ఆ వనవాసం ఇష్టమని చెప్పే తెలిసే ఆ కైక అలా కోరుకున్నారేమో అని అంటోంది. ఇది మీకు ఆనందం గుర్చు విషయమే కదా. పోన్లండి, మీకు కూడా అదే కావాలి, మీకు ఆనందమైన విషయం అదే కదా. మరొక ఇంకోటి ఏమిటి చెప్తోంది, ఇంకొక రహస్యం ఉన్నది. ఈ దాసురాలు చెప్పినచో బుష్మన్నారు కదా, అది కసు బుష్ అన్న పాము ఎప్పుడు బుష్ బుష్ అంటుంటుంది కదా. ఇదిగో ఇంకో రహస్యం చెప్తాను. కైకకి రెండు రకాల ఎంత ఆలోచన కలాడో చూడండి. ఏమో భరతుడు రాజ్యం వద్దంటే తర్వాత ఈయనకే కదా రావాలి, అన్నగారి తర్వాత భరతుడు పెద్దవాడు కనుక. ఒకవేళ మీరేమన్నా రాజ్యాన్ని తీసుకోవడానికి ఆశ కలుగుతుందేమో అని ఒక ఉద్దేశం అవ్వచ్చు. లేదు, మీ స్వభావంగా మీకు అరణ్యాల్లో తిరగడమే మీ జన్మతః మీకు అది ఇష్టం అని కూడా ఆవిడ తెలుసు. మీరు రాముని వదిలి ఉండలేరని కూడా తెలుసు. అని చెప్పి అలా కోరుంటుందండి అని అనేసింది. ఇది మీకు కూడా ఇష్టమైన విషయమే. ఇంకో రహస్యం చెప్తానండి, అదేంటిట. ఈ దాసురాలు చెప్పినచో బుస్సుమన్నారు కదా, చెప్పినచో అది మీ చెవిని పడునా, చూపునకే వదిలివేసెదరా. ఏదో చెప్తున్నాను కానీ మీ దృష్టి అంతా అప్పుడే రాముడి వెనకాల వెళ్ళిపోతున్నట్టు, ఆయనకి సఫరీలు చేసేసుకున్నట్టు, ఎలా ఉండాలో ప్లాన్లు మనసులో వేసుకుని అలా ఉంటుంది మీ మనసు. మీ చెవి మాత్రం నా మాట వింటుందో ఉండో, ఊరికే కళ్ళతో నా వంక చూస్తూ వదిలేస్తారో ఏంటో, చూపునకే వదిలేస్తారు. అది మీ తండ్రి గారు ముచ్చటైన మూడవ పెండ్లికి అట్టహాసంగా వెళ్ళిన నాటి ముచ్చట యట. దశరథ మహారాజుకి మరి ఆ కైకతో పెళ్లికి, మూడో పెళ్లి అంటే అదే కదా, మూడో పెళ్లికి అట్టహాసముగా పెళ్లిన నాటి ముచ్చటేట. కైకకు మీ తండ్రి గారికి ఈడా జోడా అని వారు పిల్ల నీయమని అనినారట. మరి ఎందుకునో మరి ఆ కేకయ్య రాజు ఎందుకు నన్నాడు, ఈ ఏమిటి మరి అప్పటికే భార్యలు ఉన్నారని అనుకున్నారా, ఎందుకు అనుకున్నారు? ఆ కైక తండ్రి గారికి అదేంటి ముచ్చటేట. కైకకు మీ తండ్రి గారికి ఇటా చూడ, ఆ మహారాజుకి ఈవిడికి ఈవిడ చిన్నవిడయొచ్చు అని బాగా పెద్దాను ఏమో మరి. మొత్తానికి ఆ బియ్యం కయ్యం ఈ సమంగా ఉండాలి కదా, అంచేత అందరూ అలా అనుకున్నట్ట. ఈయనకి ఆవిడకి అక్కడ జీడా జోడా అని వారి పిల్లని ఈమని అన్నట్టు, మేము బియ్యం అన్నట్టు. దానిపై కైక కుమారునికే రాజ్యమిత్తునని మీ తండ్రి గారు అన్నారట. అది ఆవిడకి అప్పటికే ఎంత ఇది. నేను సరే ఇద్దరు భార్యలు అప్పటికే ఉన్నారు, మూడో భార్యగా ఈవిడ కైకే వస్తోంది. పెద్ద భార్యకి పుట్టినటువంటి బిడ్డలే ముందర రాజ్యానికి అర్హులవుతారు. ఒకవేళ వాళ్ళు ఇష్టపడకపోయినా వాళ్ళు ఏమైనా అసమర్థులైనా తర్వాత భార్య కొడుకులు అవ్వాలి. ఇంకా తన పిల్లలకి రాజ్యం రాదు అని ఏమన్నా ఇలా అనుకొని ఇవ్వనంటున్నారా అనుకొని ఆ దశరథ మహారాజు అప్పుడే అనేసేటండి. అప్పుడు కైక కుమారునికే రాజ్యం ఇస్తున్నాను మీ తండ్రి గారు అన్నారట. అది ఇప్పుడు ఇప్పుడు వశిష్ఠుడు ఈ దశరథ మహారాజు చెవిలో ఏదో ఊదారు అని చెప్పారు కదా, అదే బహుశా గుర్తు చేసి ఉండాలండి. అది అంచేత అమ్మో కైకకి ఒక మాట ఇచ్చేసావు, ఆవిడ తన బిడ్డకై రాజ్యం కావాలని అనేస్తుందేమో అని ఆయన త్రికాలే ఉన్నాడు, అన్ని తెలిసిన వాడు కదా. అంచేత ఆవిడ ఏమన్నా వచ్చి ఇప్పుడు తన బిడ్డకే రాజ్యం చేయాలి, అడవులకు పంపిస్తుందో పంపుదో ఇవన్నీ ఆలోచన రాకపోవచ్చు. కానీ ఈయన ఒక ప్రామిస్ చేశాడు కదా, 2 వరాలు ఇవ్వడంతో పాటు
కైక కుమారుడికే రాజ్యం ఇస్తానని మాట ఇచ్చేసి ఉన్నాడు కదా. అంచేత అదేమన్నా అవుతుందేమో, అందుకని తొందరపడమని చెప్పాడేమో వశిష్ఠుడు. అని దానిపై కైక కుమారునికే రాజ్యమిత్తునని మీ తండ్రి గారు అన్నారట. భర్తను సత్యసంధని చేయుటకే కైక ఈ కోరిక కోరినది అన్న మాటని మరి పోగొట్టుకోకూడదు కదా. అందుకోసమే ఆవిడ ఈ కోరిక కోరి ఉంటుంది. ఆయన భర్త యొక్క సత్యసంధతిని, ఇదిగో ఆనాడు నా కొడుక్కి రాజ్యాన్ని ఇస్తానని అన్నారు, అంచేత మీరు ఇప్పుడు మాట తప్పడానికి లేదు అని ఆవిడ గుర్తు చేయలేదు. కానీ అదిగో ఆ భర్త యొక్క సత్యవాక్ పరిపాలనని నిలబెట్టడానికే ఆవిడ ఇలా కోరుంటుంది. మీ తండ్రి సత్య మార్గమును వదలకుండునట్లు వరము కోరి ఆమె మీ పరువు నిలిపినది. అది పోలేండి, ఆవిడ మంచి పనే చేసింది. ఆవిడని ఎందుకు నిందించక్కర్లేదు మనం. ఆనాడు మీ తండ్రి గారు వరాలు పోని వెంటనే కోరుకో అంటే ఆవిడ ఎప్పుడప్పుడు కోరుకుంటా అంటే ఇప్పుడు రూపేశాడు. అలాగే ఆవిడ మీద ఉండే మోజుతోటి పెళ్లి చేసుకోవడం కోసం నీ కొడుకే నీ పుత్రుడికే రాజ్యం ఇస్తానని అనేశాడు. అంచేత ఆయనకి మేలు చేయడానికి ఆ మహాతల్లి నిజంగా ఆవిడే పతివ్రత. ఆ భర్త యొక్క సత్యసంధతను నిలబెట్టడానికే ఈ రకంగా భర్తడికి రాజ్యం కావాలని కోరుంటుంది. అంచేత ఈ తండ్రి సత్య మార్గమును వదలకుండానట్లు అందుకే ఆ వరం కోరుకుంది. లేకపోతే ఇంకా 3 వరాలు అయిపోయినప్పటికి. అంచేత పరువు కూడా నిలిపింది. ఆడిన మాట దశరథుడు తప్పడను ప్రసిద్ధి మీ తండ్రికి కలిగించుటకే ఆమె ఈ కోరిక కోరినట్లు కనిపించటం లేదా? సరే, ఎంత మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో అనేస్తారేమో, ఆ కైక వల్లే మా రాముడికి ఇంత కష్టాలు వచ్చా అనేసాడు పాపం. చాలాసార్లు అనుకుంటాడు, చాలా కోపం ఉంచుకుంటాడు. లక్ష్మణ అలా అన్నకు, ఆవిడని అలా దోషించకూడదు అని చెప్తాడు పాపం ఒకసారి రామచంద్రమూర్తి కూడా. అంచేత మీ తండ్రి గారికి మేలు చేయడానికే ఆవిడ మీ ఇంటి పరువు కాపాడడానికే ఈ కోరిక కోరుకున్నది. ఇది క్షత్రియ ధర్మం కాదా? రాజ్యలక్ష్మి మీ అన్న చేతిని ఇదివరకే వదిలి వెళ్ళినది. ఇదే కదా. ఇప్పుడు పట్టాభిషేకానికి అర్హుడు కాడు అని చెప్పడానికి ఇంకా ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే మీ తండ్రి గారు ఆ తన తర్వాత ఆ రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలంటే భర్తుడికే పట్టం కడతానని ఆల్రెడీ ప్రామిస్ చేసి ఉన్నాడు. అంచేత క్షత్రియ ధర్మం అదే, ఆ మాట నిలబెట్టుకోవడమే. రాజ్యలక్ష్మి అన్న చేతిని ఇదివరకే వదిలి వెళ్ళిపోయింది. అదకే రాజ్యం ఇచ్చి వెళ్ళిపోవడం అయిపోయింది. దాన్ని భర్తనకు కూర్చవలనని పైకి పోరాడుచున్నట్లు కనిపించుచున్నది. కానీ ప్రపంచానికి ఏం కనిపిస్తోంది? ఇదిగో ఈ కైక దుర్మార్గురాలు, ఈవిడేమో అదేంటి తన కొడుక్కి రాజ్యపటాభిషేకం చేయమని పట్టుపట్టింది. ఎంత ప్రేమగా చూసిందే రాముణ్ణి, ఆ ప్రేమంతా ఏమైపోయింది, ఇప్పుడు ఇలా స్వార్థబుద్ధితో ఇలా అడిగింది అని ప్రపంచానికి ఇలా కనిపిస్తోంది. కానీ మీ అన్నగారికి అసలు అర్హత లేదండి. తండ్రి ఎప్పుడు కూడా ఆ విషయమే మర్చిపోయాడేమో, అందుకని రాముడికి పటాభిషేకం చేద్దాం అని అనుకుని ఉండొచ్చు. కానీ ఆ రాజ్యానికి ఆయన అర్హత కాడు, అది ఆయనది కాదు అనేది ఆ రాజ్యలక్ష్మి ఎప్పుడో దూరంగా వెళ్ళిపోయింది. దాన్ని భర్తనకు కూర్చోవాలని. అది కాకపోతే ప్రపంచానికి ఏం కనిపిస్తుంది? తన బిడ్డైనటువంటి భరతుడి ఈ రాజ్యానికి రాజు అన్నట్టుగా, దానికోసమే ఈవిడ రాజ్యకాంక్షతోటే ఆ ప్రేమలన్నీ మర్చిపోయింది అన్నట్టు కనపడుతోంది. ఎవరేమన్నను కైకది మంచి ఊహ ఆగుట చేతనే తన అరణ్యవాసమునకును భరతుని పట్టాభిషేకమునకును రాముడు అవుననక తప్పదు. అది ఎవ్వరేమనుకోండి, ఇదండి రహస్యము. ఇది అది కైకకి మంచి ఊహ. ఆవిడ ఎంత దూరదృష్టి కలిగిందో, ఎంత నిస్వార్థంగా ఈ కోరికలు కోరిందో ఇప్పుడు మీకు తెలియాలి. రాముడు ఇక్కడ ఉండగా భక్తుడు రాజ్యానికి ఒప్పుకోడు, రాజ్య పట్టాభిషేకానికి ఒప్పుకోడు. అంచేత ఆయన దూరంగా తీసుకెళ్లాల్సిందే. తన భర్త ఇచ్చిన మాటను కూడా ప్రపంచానికి, ఆ దశరథుని యొక్క సత్యసంధతను నిలబెట్టాలి అంటే భరతుడిని పట్టాభిషేకంగా చెయ్యాలి. అంచేత రాముడు భరతుని పట్టాభిషేకమునకు రాముడు అవుననక తప్పదు. ఇది ఆ రామచంద్రమూర్తి పరమాత్మ ఆయనకి తెలియదే ఉంటుంది. అందుకోసమే అన్ని ఆలోచించుకుని ఆయన ఒప్పుకుని ఉండాలి చెప్తున్నారు. ఆయన కూడా సత్యసంధుడే కదా, అంతే తండ్రి మాటను కాదనక సత్యవాక్ పరిపాలనకే ఆయన సిద్ధపడతాడు. భరతుడు దగ్గర లేనప్పుడు శ్రీరామునికి అభిషేకం చేతునని పురజనులను పిలిపించి తమ చెడు తలుపును వారి నెత్తికి రుద్దేడు పనికి మీ తండ్రి గారు సిద్ధపడినారు. అది ఆయన ప్రేమ ఎక్కడుంది? ఇచ్చిన మాట మర్చిపోయాడు. ఆ రామచంద్రమూర్తి మీద ఉండేటువంటి ప్రేమాతిశయం చేత
పురజనులందరూ కూడా రాముడికి పట్టాభిషేకం చేయాలి అనుకుంటున్నాను అనేసరికల్లా ఆ ఈ తమ చెడు తలుపును వారి నెత్తికి రుద్దుడు పనికి అది అసలు ఏమిటి తన చెడు తలుపు ఏమిటి అన్న మాట నిలబెట్టుకోకుండా రాముడికి పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి పురజనులను అడిగితే ఈ పూర్వం జరిగిన విషయాలు పురజనులకు తెలియదు కదా. రాముడి మీద ఉండేటువంటి సద్బుద్ధి, ఆయన యొక్క కళ్యాణ గుణాలు వాడికి ఆయన పురవాసులకు తెలుసు కనుక ఎన్నో బహవహ గుణ అని చెప్పేస్తారు. గుణాలు ఎందుకండి, నేను ఇన్నాళ్ళు పరిపాలన చేశాను, నేను మీకు నచ్చలేదా? రాముడే రాజా వాళ్ళని ఎందుకు కోరుకుంటున్నారంటే ఆయన అనేక గుణం సంపన్నుడు అని చెప్పేసి అందరూ ఒప్పేసుకున్నట్టు చేసేశారు. ఇది తగిన పని కాదని కైకమ్మ తన భర్తనిట్లు దారికి తెచ్చింది. అమ్మో, ఈ దసరా రాజధానిలో అందరూ కూడా ఈ దశరథ మహారాజు పరిపాలనలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అందరూ ఒప్పేసుకున్నారు. దశరథుడు దాంట్లోనున్నాడు, పురజనులు ఊరంతా కూడా అలాగే ఒప్పుకుంటున్నారు. అంచేత లాభం లేదు, ఇప్పుడు మన కోరికలు మనం బయట పెట్టాలి ఎలా అయినా అని చెప్పి భర్తను దారికి తెచ్చింది. దశరథి పలికి వంకని వాడని పొగడత మీ తండ్రికి కలగచేసింది, ఆడిన మాట తప్పడు ఆ దశరథుడు అనేటువంటి ఆ కీర్తిని మీ తండ్రికి నిలబెట్టినది. రాముడు కైకేయి పదములపై పడి తమ్ముడు భరతని పిలిపించమని కోరుచుండగా ఆమె రేపు రేపని జరుపుచు, నాయన రామ, వాని మాట మర్చిపోయితని, నీవు నా పుత్రుడు కావా, ఎప్పటికైనా నా పేరు నిలపగలవాడు నీవేరా అనుచుండేది కదా. అది ఆవిడకి ఎంత ఎంత దురదృష్ట చూడండి. ఎక్కడ కైకేయిని ఈవిడ నిందించట్లేదు. అంటే రామతత్వమైనా తన ఆ సవతి అత్తగారుల విషయం, అసలు రాజ్య విషయాలన్నీ కూడా ఈవిడికి తెలిసినంతగా ఎవరికి తెలియదేమో అనిపిస్తుంది. చూడండి, రాముడు కోరుకునేవాట, అమ్మ పిలిపించమ్మా, తమ్ముడిని పిలిపించానంటే అలాగే నాన్న వస్తాడులే వస్తాడులే రామ, ఎప్పుడైనా నా వాడి మాట ఎప్పుడు కూడా మర్చిపోయాను రా, నేను వాడి మాట మర్చిపోయాను, నువ్వే కదా మాకు అందరికి దిక్కు అని చెప్తుండేట. ఆయన రామచంద్ర, మనల్ని అందరిని వదిలి భరతుడు మామల వెనక నక్కినాడు, వానికి నేను తల్లినా లేక లేక పుట్టినను, మాకు అచ్చట ముచ్చట తీర్చుటకైనను రాడు, మమ్మ చూడరాడు, వాడు మమ్మ చూచినను చూడకున్నను ఎప్పుడో ఒకప్పుడు తిరస్కరించి మా పైన నెపములు పెట్టునేమో. చూడండి, పాప కైకేయి యొక్క ఆ స్వభావాన్ని కూడా ఇక్కడ చక్కగా ఎంతలా చెప్పుకుంటున్నారు. ఇది ఒక కోడలుగా చెప్తోంది అత్తగారి గురించి, శబదత్త గారి గురించి. అంటే ఎంత ఆ రాజ్యంలో జరిగేటువంటి రహస్యాలు కానీ, అంటే వీళ్ళు నిజంగా ఒక మంత్రులుగా ఉన్నారా ఈ స్త్రీలందరూ కూడా, ఒక మంత్రిత్వాన్ని వహించడానికి శక్తిమంతులుగా మనకు కనిపిస్తున్నారు. చూడండి, అది కదా ఒక భార్య అంటే కేవలం తన భర్తకి తనకి పుట్టబోయే పిల్లల గురించో, వాళ్ళ పుట్టినటువంటి బిడ్డల గురించో, వాళ్ళ స్వార్థానికి ఉన్నటువంటి స్త్రీలు కాదండి వీళ్ళు. అంటే ఆ ఇంటి పరువుని, ఆ కులం యొక్క పేరు ప్రతిష్టల్ని, వాళ్ళ యొక్క వాగ్దానాల్ని, అలాగే అందరి మనస్తత్వాల్ని కాచి వడపోసినటువంటి మహా ఇల్లాంటి కనుకే కవులందరికీ వీళ్ళ గురించి ఇంత ఖండకావ్యాలు రాసి వీళ్ళ యొక్క ఆ ప్రవృత్తిని ప్రపంచాన్ని చాటాలనుకుని ఇలా తీసుకొచ్చారేమో అనిపిస్తోంది. చూడండి ఎంత చక్కగా చెప్తోందో. నాయన, నా కొడుక, వాడు పాపం మమ్మల్ని ఎప్పుడో వదిలేశాడయ్యా, ఆయనకి ఆ మేనమావ గారి ఇంట్లోనే అలా దాక్కుని కూర్చున్నాడు. ఏదండి, పెళ్లి చేసుకుని వచ్చాడు, భార్యను తీసుకున్నాడు, ఈ తల్లిదండ్రులని ఈ రాజ్యాలని అన్ని వదిలేశాడు, ఆ పరతంత్రుడుగా ఆ భర్తడు వెనక వెళ్ళిపోయాడు మేనమావ గారి ఇంటికి, నంది గ్రామానికి. అది చెప్తోంది. ఎప్పుడు కూడా మాకు వాటితోటి ముచ్చటాలేదు నాయన, ఏదన్నా చెప్పామనుకో ఏదో ఒకటి వంకలు చెప్పి మా మీదే ఇంకా నిందలు మోపేస్తాడు. అది కూడా కదా, ఇప్పుడు మళ్ళీ రాముడు వెళ్ళిపోగానే తల్లిని ఎంత తిడతాడు కదా. మరి ఎంత భవిష్యత్తుని ఆలోచిస్తుందో చూడండి. కైకేయి అలాగే ఉన్నట్టు తెలుస్తోంది, కోడళ్ళు అలాగే ఉన్నట్టు తెలుస్తోంది కదా. అది ఇలాంటి గృహిణులు ఉండడం చేతే ఏదైనా చూడండి, ఒక కుటుంబం నాశనం అయిపోవడానికైనా, ఒక రాజ్యం కూలిపోవడానికైనా, అభివృద్ధి చెందడానికైనా ఒక స్త్రీయే ఆ
ఆ ఆధారభూతురాలు అయి ఉంటుంది అని ఇప్పుడు చేస్తున్నారు ఈ కథల వల్ల.